వెల్కమ్ టు యూవీ టాక్స్. ఈరోజు ఒక మంచి హర్రర్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. మనోడు రియాక్షన్ ఏందో చూద్దాం. ఎరా రెడీగా ఉన్నావా? రియల్లీ ఎక్సైటెడ్ టు లిజన్. ఈసారి ఫ్రెండ్కి ఎక్స్పీరియన్స్ అయిన స్టోరీయే. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఎల్బీ నగర్లో సితారా గ్రాండ్ అని రెస్టారెంట్ ఉంటుంది, అంటే బార్ ప్లస్ రెస్టారెంట్. పార్టీ చేసుకుంటారంట ఊరికే అట్లా. అందరు కలిసిరు, మంచిగా ఒక 4-5 బీర్లు వేసిరంట, మంచిగా తిన్నారంట. తిని మంచి ఊపి మీద ఉన్నారు. అయితే ఇంకా క్లోజ్ అవుతాయి కదా 11కో 12కో. అయితే సరిపోవు, ఇటు నుంచి ఇటే మా ఫ్రెండ్ గారి రూమ్ ఉంది, అందులో పోయి సిట్టింగ్ వేద్దాం. సరే మందు కొనుక్కోవాలి అని అన్నారంట. మందు కొనుక్కొని పోదామంటే ఒక ఫ్రెండ్, అరే నా ఇంట్లో బాటిల్ ఉంది, ఫ్రెండ్ గారు మొన్న ఫారెన్ నుంచి పట్టుకొచ్చిండు, అది ఫినిష్ చేద్దాం, నేను పోయి పట్టుకొస్తా, మీరు ఇట్లే తాగుతుండండి అని పోయిండంట. ఫారర్ సైడ్ వెళ్ళాలి, అటన్నీ పొలాలు ఉంటాయి. అయితే ఇంటికి పోయి బాటిల్ తీసుకుంటూ రిటర్న్ వస్తుండంట. రిటర్న్ వచ్చేటప్పుడు ఆల్రెడీ ఒక 4-5 బీర్లు వేసిరు కదా, వేసిరు కాబట్టి అర్జెంట్ సుస్సు వచ్చినట్టు అయిందంట. అయితే వచ్చేటప్పుడు ఇంకా ఆపుకోలేనంత వస్తుందంట. కానీ అసలే చీకటి ఉంది, పొలాలు ఉన్నాయి, రిస్క్ ఏమో ఈ టైంలో ఎందుకులే అనుకొని ఇంకొద్దిగా ముందుకు పోతే ఇంకా కంట్రోల్ అవ్వట్లేదంట. ఇంకా బండి ఆపిండంట. ఆపి మంచిగా పోస్తుండంట. పోసుని అట్లా చూస్తుండంట, పోసుకుంటూ పొలాల సైడ్ చూస్తుంటే దూరంగా ఏదో ఉన్నట్టు అనిపించిందంట. ఏందిరా ఇది అనుకొని ఏమో ఎవరో తిరుగుతుండేమో అనుకున్నాడంట. చెట్లల్లో అంటే పొలంలో కొద్దిగా దూరంగా ఒక 5-6 ఎకరాలు ఉన్నాయనుకో, ఒక 100 మీటర్స్ దూరంలో ఏదో ఆకారం ఇట్లా పోతున్నట్టు అనిపించిందంట. ఈ టైంలో ఈడెవడు తిరుగుతుండ్రా అనుకున్నాడంట. అయితే ఇంకా నడుస్తుందంట ఆ క్యారెక్టర్ ఇట్లా స్ట్రైట్గా ఒక 100 మీటర్స్లో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. మనోడు పోసుకుంటే చూస్తా ఉన్నాడు. సడన్గా అది ఇట్లా పోయేది ఇటు తిరిగిందంట, వీడి సైడ్ తిరగంగానే భయమైందంట, అసలు ఏంది ఇది అని. కానీ ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇంకా షాక్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయనో అర్థమవుతలేదు. చూస్తుండంట అట్లే. ఇంకా కొద్దిగా డీప్గా చూస్తే పక్కన 2 పిల్లలు కూడా ఉన్నారంట. ఒకడు భుజం హైటు, ఒకడు నడుము హైటు, మధ్యలో అమ్మాయి లాగా క్యారెక్టర్ ఆ షేప్ అనిపిస్తుందంట. ఇంక అయిపోయాయిగా తాగిందంతా దిగిపోయిందంట. అసలు ఏం చేస్తుండ అర్థం కాదు. ఇంకా మొత్తం పోయకముందే జిప్పేసేసుకొని బండెక్కి మళ్ళీ ఒకసారి చూద్దాం, నాకేం భ్రమనేమో అని ఇట్లా తిరిగిండంట. అది ఇట్లున్నది ఇంకా దగ్గరకు వచ్చిందంట ఫాస్ట్గా. ఈడుంటే కుదరదు, నా పని అయిపోతుంది, అవుట్ అని సైడ్ తిరగకుండా స్టార్ట్ చేసి గట్టి స్పీడ్లో కర్మం గట్టి నుంచి ఎల్బీ నగర్ దాకా కొట్టి వాటర్ మీదికి ఫ్రెండ్స్ ఆడ అందరూ పాండబ్బ దగ్గర ఉన్నారంట. బండి ఇట్లా ఆపేసి దగ్గర గురుక్కుంటూ వచ్చిండంట. వచ్చేసరికి మొత్తం తడిసిపోయి ఉన్నాడంట, షర్ట్ అంతా తడిసిపోయి ఉండి ఇట్లా కళ్ళు ఇట్లా అంటుండంట. అంతా మాట్లాడనీకి కూడా వస్తలేదంట షాక్లో. ఏమైందిరా అని అన్న వాటర్ బాటిల్ ఇయ్యి అని డబ్బా ఉన్న వాటర్ బాటిల్ అడిగి ఇచ్చిరంట. వాడు 2-3 సార్లు గుట్టుకు అని తాగి ఫుల్ దమ్ము తీస్తుండంట. ఏమైందిరా బండి మీదనే పోయినావు కదా, ఏదో ఊరికొచ్చినట్టు ఆ తడిసుడేంది, వీడు కక్కుకున్నాడు అది ఇది అని, కడుక్కున్నాడు అని అది ఇది అని క్రీస్తురంట వాళ్ళు. అలా అసలే ఫుల్ హైలు ఉన్నారు, పార్టీ మూడ్లు ఉన్నారు. అయితే వాడు ఆ స్టోరీ అంతా చెప్పిండంట. ఇట్లా అయింది అని మొత్తం తడబడుకుంటా భయంగా చెప్పిండంట. ఇంకా దమ్మొస్తుందంట వానికి స్ట్రెస్లో. ఆ డ్రామా ఇక లైఫ్లో మర్చిపోలేడు కాబట్టి అది అంతా ఇట్లా అరే అట్లా అయిందిరా అనుకుంటే చెప్తుంటే అరే వీళ్ళు మస్తు భయపడరాట, వీనికి ఏమన్నా అవుతుందా అయింది, అసలే తాగున్నాడు, ఇంకా హై బీపీ అవుతుంది ఇట్లాంటివి చూస్తే అని ఫుల్ స్ట్రెస్ అయ్యారు. కానీ ఇక ఫుల్ వాటర్ బాటిల్ తాగి కొద్దిసేపు కూర్చున్నాక సెట్ అయిందంట. అరే నేను లైఫ్లో అనుకోలేదురా దయ్యాన్ని చూస్తా అని. అది కూడా ఈ టైంకి ఇంత తాగున్నప్పుడు అసలు నార్మల్గా చూస్తున్నా నేను ఒక్క సెకండ్లో ఆడ నుంచి వెళ్ళిపోతుండే. తాగున్నా కాబట్టి కొద్దిగా ధైర్యం ఎక్కువ వచ్చి ఏముంటుందిలే అనుకొని కొద్దిసేపు ఉన్నా, కానీ ఆ ముందుకు వచ్చిన విజువల్ అయితే నాకు లైఫ్లో మర్చిపోలేను. నేను ఇక ఇన్ని రోజులు దయ్యాన్ని నమ్మను అని తిరిగినోని ఈరోజు నాకు క్లారిటీ వచ్చేసింది, అన్నీ ఉంటాయిరా అనుకుంటా చెప్పిండంట. వీళ్ళు కూడా వాడి లైవ్ భయాన్ని చూసి
ఉండే ఉంటాయి అన్న నమ్మకం వచ్చిందంట. అదే వీడు చెప్పిన స్టోరీకి వాళ్ళకు కూడా దిగిపోయి ఉంటుంది తాగిందంతా. దిగిపోయి ఉంటుంది. ఫస్ట్ వాడిని చూసి దిగిపోయి ఉంటుంది, ఇందిరా వీడు ఉంటాడా పోతాడా అని. ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మర్చిపోలేడు. చూస్తున్నా కదా సినిమా గుర్తొస్తుందిరా, ఇట్లా. అదే కదా. మా బాబు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఏమైనా తెలిస్తే మా ప్రొఫైల్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది, దాంట్లో మీ హర్రర్ స్టోరీని సబ్మిట్ చేయండి, మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.